అడల్ట్ సాస్కే మాదరా కన్నా స్ట్రాంగరా, ఇటాచి వర్సెస్ మాదరా, నరుటో అండ్ మినాటో వీళ్ళిద్దరిలో ఎవరు స్ట్రాంగర్, ఇలాంటి కమెంట్స్ అనేవి చాలా అయితే వచ్చాయి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన ఛానల్లో నేనైతే రీసెంట్ గా నరుటో యానిమే మీద ఎవరు స్ట్రాంగర్ అనే సిరీస్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. అండ్ మన ఆడియన్స్ అయితే అడిగాను మ్యాచ్అప్ సజెషన్స్ ఉంటే కమెంట్ చేయమని, అండ్ రెస్పాన్స్ మామూలుగా లేదు. సో నేనైతే షాక్ అయిపోయాను, ఏంటి ఇంతమంది ఉన్నారా ఎవరు స్ట్రాంగర్ అని తెలుసుకోవాలన్న క్యూరియాసిటీతో అయితే అనిపించింది నాకు. సో వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి ఇలా డిఫరెంట్ పార్ట్స్ గా అయితే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో లాంగ్ వీడియోస్ ఫార్మాట్ లోనే చేస్తాను. అండ్ వాటిలో బాగా ఇంట్రెస్టింగ్ గా ఉన్న వాటిని మాత్రం ఒక డిఫరెంట్ వీడియో అయితే చేద్దాము, ఒక 10 to 15 minutes ఉండేవి. సో చాలా కమెంట్స్ అయితే వచ్చాయి, అందువల్ల ఈ వీడియోలో ఒక 5 మ్యాచ్అప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీకు కానీ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అదే, మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్ గా ఉంటుంది వీడియోస్ చేయడానికి. సో ఇంకా టాపిక్ లో వెళ్ళిపోతే ఫస్ట్ సజెషన్ వచ్చేసి అడల్ట్ సాస్కే వర్సెస్ మాదరా. నరుటో సిరీస్ లో స్ట్రాంగెస్ట్ ఉచిహాస్ గురించి మాట్లాడితే 2 పేర్లు తప్పకుండా వస్తాయి, అడల్ట్ సాస్కే అండ్ మాదరా. సో ఎవరు స్ట్రాంగర్? ఈ ప్రశ్న యాక్చువల్లీ మన సబ్స్క్రైబర్ నుండి అయితే వచ్చింది, కానీ క్లియర్ గా చెప్పడానికి కొన్ని పాయింట్స్ కన్సిడర్ చేయాలి. నరుటో స్టోరీలో విలన్స్ పవర్ లెవెల్ ఎలా పెంచుకున్నారో గమనించండి. పెయిన్ కన్నా ఒబిటో స్ట్రాంగ్, ఒబిటో కన్నా మాదరా స్ట్రాంగ్, అండ్ మాదరా కన్నా కగుయా అల్టిమేట్. సో ఇలా స్టెప్ బై స్టెప్ ప్రతి విలన్ దానికి ముందు ఉన్న విలన్ కన్నా స్ట్రాంగ్ గా ఉన్నారు. బొరుటోలో కూడా సేమ్ అలానే మోమోస్కి అండ్ ఇస్కి లాంటి స్ట్రాంగ్ అపోనెంట్స్ అయితే వచ్చారు. అడల్ట్ సాస్కే కిన్షికి ఒక్కడితోనే ఫైట్ చేయగలుగుతాడు, అండ్ నరుటో ఫ్యూజ్డ్ మోమోస్కితో సమానంగా ఫైట్ చేయగలుగుతాడు. అంటే సేమ్ సాస్కే కూడా ఫైట్ చేయగలుగుతాడు. సింప్లీ మోమోస్కి లెవెల్ అయితే ఉంటాడు సాస్కే వచ్చేసి. అండ్ మాదరా ఒక పవర్ఫుల్ విలన్ అండ్ ఆల్మోస్ట్ ఒక ఓవర్స్కి లెవెల్లోకి రీచ్ అయ్యాడు. బట్ సాస్కే ఆల్రెడీ వాళ్ళతో ఫైట్ చేసి డిఫీట్ కూడా చేశాడు. సో కన్క్లూజన్ లోకి వెళ్ళిపోతే నేనైతే మీకే వదిలేస్తున్నాను. ఇద్దరు స్ట్రాంగ్ అపోనెంట్స్ అండ్ వీళ్ళ బ్యాటిల్ ఐక్యూ అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఒక్క సజెషన్ మాత్రం నేనైతే క్లియర్ ఆన్సర్ చెప్పలేను, ఎందుకంటే చాలా హేట్ వస్తుంది. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. అండ్ సెకండ్ సజెషన్ వచ్చేసి ఇటాచి వర్సెస్ మాదరా. నరుటో ఫ్యాన్స్ లో ఒక డిబేట్ కొన్ని ఇయర్స్ వరకు కంటిన్యూ అవుతూనే ఉంది, ఇప్పటికే జరుగుతూనే ఉంది. ఇటాచి వర్సెస్ మాదరా ఎవరు స్ట్రాంగర్? ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో, ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఇది చాలా నార్మల్ అయిపోయింది. ఈ క్వశ్చన్ వచ్చేసి చాలా వైరల్ అయిపోయింది. సో ఎవరు బెటర్ అనేది మాత్రం సబ్జెక్టు అండ్ ఇంకా పర్సనల్ ఒపీనియన్ కాబట్టి మనమైతే దాని గురించి మాట్లాడుకోము. కానీ స్ట్రెంత్ మీద ఫోకస్ చేస్తే క్లియర్ గా అనాలిసిస్ చేద్దాము. ఇటాచి దగ్గర యాటా మిర్రర్, టోట్స్కా బ్లేడ్ వీటితో కలిసి ఇటాచి ఆల్మోస్ట్ ఇన్విన్సిబుల్ గా అయితే ఉంటాడు. కానీ తన అపోనెంట్ ఎవరు? ద గోస్ట్ ఆఫ్ ది ఉచిహా మాదరా. ఇటాచి సుసానో చాలా చిన్నగా ఉంటుంది. మాదరా యొక్క సుసానోతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ డబుల్ అయితే ఉంటుంది మాదరా సుసానో సైజ్. అండ్ తన సుసానో డ్యూరబిలిటీ కూడా చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ అయితే ఉంటుంది. అండ్ మాదరా సుసానో చాలా ఎక్కువ టైం వరకు కూడా యూజ్ చేయగలుగుతాడు. ఎందుకు సుసానో గురించి మాట్లాడుతున్నాను అంటే ఇటాచి దగ్గర ఉన్న వాటిలోనే మోస్ట్ పవర్ఫుల్ వన్ వచ్చేసి తన సుసానో. సో ఇక్కడ మాదరాకి క్లియర్ అడ్వాంటేజ్ అని అయితే ఉంటుంది. సో ఇటాచి ఫుల్ పవర్ మనం యానిమేలో చూడలేదు, బట్ అజ్యూమ్ చేయొచ్చు తను నగాటో కన్నా స్ట్రాంగ్ గా ఉంటాడు అని. కానీ మాదరా ఆల్రెడీ నగాటో అండ్ ఒబిటో కన్నా స్ట్రాంగ్ గా మారిపోయి ఉంటాడు, అది 10 tails లేకుండా. సో ఇట్ సింపుల్ కన్క్లూజన్ అనేది చాలా ఈజీ, మాదరా స్ట్రాంగర్, ఇందులో ఎలాంటి డౌట్ అనేది లేదు. బట్ ఫ్యాన్స్ హార్ట్స్ లో మాత్రం ఎప్పుడు ఇటాచీనే ఉంటాడు. సో ఇలా చెప్పినందుకు మీరైతే నన్ను హేట్ చేయొచ్చు. నా ఫేవరెట్ క్యారెక్టర్ వీక్ గా ఉన్నా కూడా నేనైతే ఏం చేయలేను. వీక్ అయితే వీక్ అనే చెప్తాం, దాని మించి మనం ఏం చేయలేము. అండ్ థర్డ్ సజెషన్ విషయానికి వస్తే ఇటాచి వర్సెస్ ఇజునా. ఈ మ్యాచ్అప్ కూడా మన సబ్స్క్రైబర్ నుండి వచ్చింది. ఇటాచి వర్సెస్ ఇజునా ఒక టఫ్ క్వశ్చన్. ఇజునా గురించి చెప్పుకుంటే స్టేట్మెంట్ ఉంది, మాదరా మాంగిక్యూ షరింగాన్ వర్షన్ తో ఈక్వల్ గా ఉంటాడు అని. సో దాన్ని బట్టి ఇజునా ఒక వీక్ క్యారెక్టర్ కాదని అర్థం. సో మీరు అడగొచ్చు, బ్రో టోబిరామా చాలా ఈజీగా చంపేశాడు కదా, అది అసలు ఎలా పాసిబుల్ అని. సో మీరు అక్కడ ఒకటి కన్సిడర్ చేయాలి, తను ఎలా డిఫీట్ చేశాడు. ఫస్ట్ వన్, ఇజునాకి తెలియదు టోబిరామా అక్కడ ఒక కొత్త టెక్నిక్ క్రియేట్ చేశాడు అని. అండ్ టోబిరామా ఫ్లయింగ్ రైజిన్ యూజ్ చేయక ముందు కూడా అక్కడ ఇజునాదే అప్పర్ హ్యాండ్ ఉంటుంది, తను టోబిరామా కన్నా స్ట్రాంగ్ గా ఉంటాడు. క్లియర్లీ అది ఇజునా ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి ఒక అటాక్ ఉందని. సో అందువల్ల తనైతే అక్కడ ఓడిపోతాడు. సో తను టోబిరామా కన్నా స్ట్రాంగ్ కదా, ఇంకా ఏంటి బ్రో తనే స్ట్రాంగర్ అని అయితే అనొచ్చు. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే ఉంది. సో అది వచ్చేసి ఇజునా యొక్క సుసానో టెక్నిక్స్ వీటి మీద మనకి ఎలాంటి ఇన్ఫో అనేది లేదు, ఓన్లీ ఒక స్టేట్మెంట్ మాత్రమే ఉంది, మాదరా ఈక్వల్. అందుకే అట్లీస్ట్ నగాటో కన్నా స్ట్రాంగ్ గా ఉంటాడని ఫ్యాన్స్ అయితే చెప్తూ ఉంటారు. అండ్ ఇటాచి విషయానికి వస్తే తన దగ్గర సుసానో, యాటా మిర్రర్, టోట్స్కా బ్లేడ్ అండ్ ఇంకా హై బ్యాటిల్ ఐక్యూ ఇవన్నీ ఉన్నా కూడా తను ఫిజికల్ గా ఇజునా కన్నా వీక్ గా ఉంటాడు. ఎందుకంటే ఇటాచి ఎప్పుడు ఒక ఫిజికల్ టైప్ క్యారెక్టర్ కాదబ్బా, తను మొత్తం ఎబిలిటీస్ అయితే ఉంటాయి తను. సో అందువల్ల తను ఎబిలిటీస్ లో ఇజునా కన్నా స్ట్రాంగ్ గా ఉంటాడు, బట్ ఫిజికల్ గా అయితే తను డెఫినెట్లీ వీక్ అంతే. సో వీళ్ళిద్దరికి ఫైట్ జరిగినా కూడా ఎలా ఉంటుందో తెలుసా, బ్యాటిల్ ఐక్యూ వర్సెస్ ఎక్స్పీరియన్స్ లాగైతే ఉంటుంది. ఎందుకంటే ఇజునా చాలా బ్యాటిల్స్ అయితే చేశాడు, తనకి ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. సో ఇటాచి మూవ్ సెట్ ని కానీ తను పర్ఫెక్ట్ గా కానీ యూజ్ చేసుకుంటే తనే విన్ అవుతాడు. కానీ ఒక్క చిన్న స్లిప్ జరిగినా కూడా ఇజునాకి క్లియర్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో మాదరా బ్రదర్ అంటే ఆ లెవెల్లో ఉండాలి, లేదంటే తన క్యారెక్టర్ ని జస్టిఫై చేసినట్టు ఉండదు స్ట్రెంత్ లో. సో సింపుల్ గా చెప్పాలంటే ఇజునా ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంటాడు అండ్ ఇటాచి వచ్చేసి ఎబిలిటీస్ పరంగా స్ట్రాంగ్ గా ఉంటాడు. ఒక ఫైట్ లో ఎవరు విన్ అవుతారు అంటే మాత్రం నేను చెప్పలేను, ఆల్మోస్ట్ 50-50% అయితే ఉంటాయి. సో బోత్ సైడ్స్ ఎవరు
ఎవరికైనా వెళ్ళొచ్చు. అండ్ ఫోర్త్ సజెషన్ విషయానికి వస్తే నరుటో వర్సెస్ హషిరామ. మన బ్రో యాక్చువల్లీ ఇది చాలా క్లోజ్ మ్యాచ్అప్ అని అనుకున్నాడేమో, బట్ నిజానికి ఇది చాలా ఈజీ. నరుటో వర్సెస్ హషిరామ ఈ బ్యాటిల్ సజెషన్ లో కూడా మన సబ్స్క్రైబర్ అయితే వర్షన్స్ మెన్షన్ చేయలేదు, సో మనమే సెలెక్ట్ చేసుకుందాం. సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ నరుటో వర్సెస్ అలైవ్ హషిరామ. ఫస్ట్ లుక్ లో ఈజీ క్వశ్చన్ గానే అనిపించింది, ఎందుకంటే నరుటో లిటరల్లీ కగుయాతో ఫైట్ చేశాడు. కొన్ని మూమెంట్స్ లో తన కగుయాని చాలా సీరియస్ గా కూడా డ్యామేజ్ చేశాడు. హషిరామ విషయానికి వస్తే తను టెంటైల్స్ ఆర్బిటోకి అగైనెస్ట్ గా చాలా వీక్ గా కనిపించాడు. అది ఇడో టెన్సే అనుకోండి, బట్ ఇడో టెన్సే వల్ల అలైవ్ ఫార్మ్స్ కన్నా స్లైట్లీ వీక్ గా ఉంటుంది అంతే, చాలా ఎక్కువైతే ఉండదు వాటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి. అండ్ రెనెగాన్ మాత్రం హషిరామ కన్నా స్ట్రాంగర్ అనడానికి మనకి స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో డైరెక్ట్ గా కంపేర్ చేస్తే నరుటో ఓల్డ్ సుస్కి లెవెల్లో ఉన్న అపోనెంట్స్ ని ఫైట్ చేస్తాడు. ఫైట్ చేయడం ఏంటి, తను ఓల్డ్ సుస్కిస్ ని ఫైట్ చేసి డిఫీట్ చేశాడు. అండ్ హషిరామ ఆ స్థాయికి ఇంకా రీచ్ అవ్వలేదు. సో ఇక్కడ క్లియర్ గా అయితే ఉంది నరుటో హషిరామ కన్నా స్ట్రాంగర్ అనడానికి. అండ్ బ్యాటిల్ విషయానికి వస్తే హషిరామ బ్యాటిల్ ఐక్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ తనకి ఎడ్జ్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ నరుటో యొక్క 1000 క్లోన్స్ రషియన్ షురికెన్ అనిక నేచర్ ఎనర్జీ ఈ మిక్స్ లో హషిరామ 1000 హ్యాండ్స్ టెక్నిక్ కూడా ఎందుకు పనికిరాదు, ఎందుకంటే ఒక్కో రషియన్ షురికెన్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో మనకు తెలిసిందే. అండ్ సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ నరుటో టైల్ బేస్డ్ బాంబ్స్ ఏమీ లేదన్నట్టు చాలా ఈజీగా యూజ్ చేయగలుగుతాడు. సో అఫ్ కోర్స్ ఇక్కడ ఒక బ్యాటిల్ లో కూడా నరుటోదే అప్పర్ హ్యాండ్ అనేది ఉంటుంది. ఎంత బ్యాటిల్ ఐక్యూ ఉన్నా కూడా మిస్టేక్స్ అనేవి ఎవరైనా చేస్తారు. సో ఆ మూమెంట్స్ లో నరుటో అయితే విన్ అయిపోతాడు. సో కంక్లూజన్ అనేది చాలా సింపుల్ గా ఉంది, నరుటో హషిరామ కన్నా స్ట్రాంగర్. అండ్ ఒక హెడ్ ఆన్ ఫైట్ లో కూడా నరుటోనే విన్ అవుతాడు. కానీ గాడ్ ఆఫ్ షినోబి అనే హషిరామ టైటిల్ని మాత్రం ఎవ్వరూ మారవలేరు. తన గాడ్ ఆఫ్ షినోబి ఆ హానర్ అని ఆ టైటిల్ తనకి అలానే ఉంటుంది. అండ్ లాస్ట్ సజెషన్ వచ్చేసి SCP-3812 వర్సెస్ షాలో వెర్నల్. సో నేనైతే ఇలాంటి ఒక్క సజెషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే నార్మల్గానే ఈ రెండు క్యారెక్టర్స్ అనేవి చాలా రేర్, ఇవి అంత పాపులర్ కూడా కాదు. జస్ట్ SCPs అనేవి స్ట్రెంత్ కోసం క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ లాగైతే ఉంటాయి. వీటికి కన్సిస్టెన్సీ కానివ్వండి, అనిక రైటింగ్ కానివ్వండి, ఇలాంటివి మేబీ అంతగా ఉండకపోవచ్చు. జస్ట్ ఒక మైండ్లెస్ క్యారెక్టర్ అనేది స్ట్రెంత్ కోసం వెళ్తూ ఉంటుంది కదా, అలాగైతే ఉంటుంది ఈ క్యారెక్టర్ వచ్చేసి. ఎనీవేస్ ఇంకా మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము. SCP-3812 వర్సెస్ షాలో వెర్నల్. సో SCP-3812 గురించి మాట్లాడాలి అంటే ఏ వాయిస్ బిహైండ్ మీ, ఎండ్లెస్ అసెన్షన్. ప్రతి టైం స్టెప్ లో రియాలిటీ కన్నా ఎక్కువగా ఎవాల్వ్ అవుతుంది. ఫైనల్ డెస్టినేషన్ అనేది లేని ఒక పవర్. అండ్ షాలో వెర్నల్ విషయానికి వస్తే కాషియస్ హీరోలోనే హైయెస్ట్ బీయింగ్, వరల్డ్ అథారిటీని రివైట్ చేయగలుగుతుంది. గాడ్స్ కన్నా మించిన ఎంటిటీ, యూనివర్స్ రూల్స్ ని డైరెక్ట్ గా చేంజ్ చేసేయగలుగుతుంది. ఇద్దరిలో ఎవరు స్ట్రాంగర్ అంటే SCP-3812 కి లిమిట్ అనేది ఉండదు, కానీ షాలో వెర్నల్ కి హైయర్ డైమెన్షనాలిటీ కంట్రోల్ అయితే ఉంటుంది. అండ్ మ్యారిటివ్ లెవెల్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. సో వీళ్ళిద్దరిలో ఎవరు స్ట్రాంగర్ అనేది క్లియర్ గా చెప్పలేము, ఎందుకంటే వీళ్ళ రూల్స్ ఎలా ఉంటాయో తెలుసా. నేను నీకన్నా ఎక్కువగా గ్రో అవుతూ ఉంటాను ఒకరు అన్నారు అనుకోండి, ఇంకొకరు వచ్చేసి ఆ రూల్ ని బ్రేక్ చేసి నీకన్నా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతాను. ఇలా ఒకరి నుంచి ఒకరు వెళ్తూనే ఉంటారు, కానీ ఒక కంక్లూజన్ అనేది ఉండదు. అండ్ ఫైట్ విషయానికి వస్తే సేమ్ అలానే ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు వీక్నెసెస్ అనేవి చూపించరు ఎలాంటివి, అంత స్ట్రాంగ్ ఎంటిటీస్ అన్నప్పుడు. సో వీళ్ళకి బోర్ కొట్టి ఒకరు ఓడిపోవాల్సిందే, కానీ లేదంటే వీళ్ళ ఫైట్ అనేది ఎండ్ అవ్వదు. సో మనం నార్మల్ గా కానీ మాట్లాడుకుంటే ఇద్దరులో ఎవరు స్ట్రాంగర్ అని చెప్పలేము, కానీ స్కేలింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో నాకు అంత ఎక్స్పీరియన్స్ అనేది లేదు. దాని ప్రకారం చూస్తే SCP-3812కే ఎక్కువ పవర్స్ ఉంటాయి. ఐ మీన్ అవి సపరేట్ గా వాటి కోసం క్రియేట్ చేసినవి కాబట్టి వాటి ఇంకా వేరేది ఉండదు. సో ఎడ్జ్ అనేది నేను SCP-3812కి ఇస్తాను ఎవరు స్ట్రాంగర్ అనడంలో. ఒక ఫైట్ లో మాత్రం ఎవరు విన్ అవుతారు అనేది చెప్పలేము. సో ఫైనలీ 5 మ్యాచ్అప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ వీడియోలో కూడా ఇలా ఇంకో 5 మ్యాచ్అప్స్ అయితే వస్తాను. సో మీకు కానీ వీడియో నచ్చుంటే మర్చిపోరు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి సజెషన్స్ ఉంటే కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు కదా ఇలాంటి టాపిక్స్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, సో వాళ్ళకు కూడా షేర్ చేయడం మర్చిపోకండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. పీస్.